మనతో మాట్లాడడానికి మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డి ఉన్నారు. సార్ ఇప్పుడు కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వాళ్ళు పరిపాలనలో ఏ విధంగా ఉంటే బాగుంటుంది గ్రామ అభివృద్ధి కోసమా? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులే కాకుండా ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు సభ్యుడైనా, ఏ ఉప సర్పంచ్ అయినా చేయాల్సిన బాధ్యత ఏంటంటే ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం. తర్వాత సర్పంచ్ దగ్గరనే ఆగిపోకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టి ఇంకా పైకి రాజకీయాలు ఎదగాలంటే కూడా తనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నిధులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు గ్రామ పంచాయతీకి. కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము ఎప్పటికప్పుడు తీసుకుపోతాం. మా సభలు అవే పనిచేస్తాయి. శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అందరూ కూడా కార్యక్రమం చేస్తారు. మేము తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. సర్పంచ్‌లకు రావాల్సిన నిధులు కూడా రావాల్సి ఉన్నాయి. వాటన్నిటికీ సర్పంచ్‌లకు అందే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మండలి చైర్మన్ గుత్తా సికందర్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్‌తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్. నేను 97లో ఫస్ట్ పిఎస్ఎస్ డైరెక్టర్గా ఎలక్షన్ అయ్యి మళ్ళా 2001 నుంచి కంటిన్యూగా మేము సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది మా గ్రామంలో. ఒకసారి 2019లో మాత్రం టాస్లో సమానంగా వచ్చి టాస్లో మాత్రం మా అపోజిట్ ఆయనకు రావడం జరిగింది. ఆ టాస్ ఇప్పుడు మళ్ళీ కూడా మేమే సర్పంచ్ కావడం జరిగింది. గతంలో సర్పంచ్ అనే విషయానికి వస్తే చాలా గౌరవం ఉండేది సార్. ఎందుకంటే సర్పంచ్ ఉండంటే ఏం చేయాలి, విలేజ్లో మనం ఎట్లా అభివృద్ధి చేయాలంటే గ్రామస్తులంతా బాగా సహకరించేవాళ్ళు. అప్పుడు మనం చేయాలి. అప్పుడు నిధులు ఇంతగానో ఉండేవి కావు. అప్పుడు గౌరవ వేతనాలు ఉండేది కావు సర్పంచ్లకు, ఎలాంటివి ఉండేవి కాదు. సర్పంచే అన్ని బాధ్యతగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో నడిపించుకునే సమయం అది. మేమంతా కూడా గ్రామంలో కూర్చొని మా వార్డు మెంబర్లు కానీ గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుండు. అప్పుడు మాకు వచ్చేది ఒక స్టేట్ ఫైనాన్స్ నిధులు, సెంట్రల్ నిధులు మాత్రమే పెద్ద అంత రాకుండే. స్టేట్ ఫైనాన్స్ నిధులు బాగానే వస్తున్నాయి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పీరియడ్లో. ఇక అభివృద్ధి చేయడానికి రోడ్లు కానీ ఇవన్నీ ఏముండే అప్పుడు కాంట్రిబ్యూషన్ మీద రోడ్లు ఇస్తున్నారు సార్. ఒక 10% మనం ఒక 10,000 లక్షకు 10,000 కడితే ₹1,00,000 నిధులు ఇచ్చేవారు ప్రభుత్వం. కాంట్రిబ్యూషన్ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే. కాంట్రిబ్యూషన్ ఇస్తే దానికి మేము ఒక ₹1,00,000 ఏదైనా పోగు చేసుకొని విలేజ్లో గ్రామ సభ ఇండ్ల ట్యాక్స్లే కానీ అవి ఒక ₹1,00,000 జమ చేసుకోమంటే అప్పుడు ₹10 లక్షల ప్రభుత్వం నుంచి తీసుకొని అభివృద్ధి చేసిన కాలం చాలా ఉంది. చాలా అభివృద్ధి చేసినాం. వాటర్ సప్లై కానీ ప్రతి గ్రామానికి అభివృద్ధి చేయడానికి అప్పుడు టైం ఉండే. ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధికి మస్తు నిధులు ఇస్తున్నారు. ఎన్ఆర్జీఎస్ నుంచి విపరీతమైన రోడ్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడున్న సర్పంచులు చేయాలనుకుంటే ఎంతో అభివృద్ధి చేయొచ్చు కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఒకప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. ప్రజల దగ్గర కూడా మార్పు వచ్చింది. అప్పుడు ఇండ్ల ట్యాక్స్ కూడా కట్టేవాళ్ళు కాదు. అప్పుడు 15, 20, ₹50 ఇండ్ల ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు అప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇండ్ల ట్యాక్స్ ఖచ్చితంగా కడుతున్నారు, ఏ కొంతమంది తప్ప ఇండ్ల ట్యాక్స్ కడుతున్నారు. అభివృద్ధి చేయడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా పారిశుద్ధ్యం విషయంకి వస్తే ట్రాక్టర్లు పెట్టినారు, మళ్ళా సిబ్బందిని పెట్టినారు. అప్పుడు సిబ్బంది ఉండేవాళ్ళు గారు, పారిశుద్ధ్యం ట్రాక్టర్లు ఉండేవి కావు. చాలా కష్టపడి పనిచేసినాం, అభివృద్ధి చేసినాం, మంచి పేరు తెచ్చుకున్నాం. మంచి ఉంటేనే ఈరోజు గ్రామ అభివృద్ధి ఉంది. మేము 4 సార్లు ప్రజాప్రతినిధిగా సర్పంచ్కి ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మా గ్రామాన్ని మంచి అభివృద్ధి దిశలో నడిపిస్తాం. మా సభాపతి, మా శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ సహాయ సహకారాలతో చాలా అభివృద్ధి చేసినాం. ఇంకా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనలే ఉన్నది. ఇప్పుడు మా దగ్గర ఒకప్పుడు నేను కొత్తగా సర్పంచ్ అయిన స్కూల్ కూడా లేకుండేది. 5th క్లాస్ 7th క్లాస్ వరకు ఉండే. దాన్ని అప్గ్రేడ్ చేయించి 10th క్లాస్ వరకు తయారు చేసి మళ్ళా స్కూల్కు స్థలం లేకపోతే నా సొంత డబ్బులతో 1 ఎకరా భూమి కొని అక్కడ స్కూల్ కట్టించడం జరిగింది. అది చాలా ఇంట్రెస్ట్తో చేసినాం. అది ముందు విద్య ఉంటేనే గ్రామాల అభివృద్ధి ఉంటాయి. చదువు లేకపోతే మనిషికి అలవాట్లన్నీ. గ్రంథాలయం ఉండాలి. గ్రంథాలయం ఉంటేనే పిల్లలు ఊకే తిరుగుతారు, రోడ్ల మీద తిరిగి సాయంత్రం అక్కడిక్కడ చెడు అలవాట్లకు అలవాటు పడతారని చెప్పి గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రంథాలయంతో ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా చదువుకునే వాళ్ళకు అవకాశం కలిగింది. చాలా అభివృద్ధి చేసినాం సార్. ఇంకా కూడా ఇప్పుడున్న సర్పంచులు ఒకటే కమిట్మెంట్గా ఉండి ప్రజలతో మంచిగా ఉండి గ్రామ సభలు కానీ ఇవన్నీ కరెక్ట్ టైం చేసి గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తాను, ప్రజలను కలుపుకొని చేయాలి పార్టీలకు అతీతంగా. ఒకటే నేను ఈ పార్టీ ఉన్న ఆ పార్టీలతోనే మాట్లాడుతుంటే అభివృద్ధి కాదు. అక్కడ అందరం కలిసి చేస్తేనే గ్రామ అభివృద్ధి అవుతుంది. దాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే అందరూ కలిసికట్టుగానే ఉంటేనే గ్రామం అభివృద్ధి అవుతుంది. ప్రభుత్వం నుంచి కూడా నిధులు తేవడానికి మన ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ అధికారం ఉన్న వాళ్ళను అడిగి
మనం అభివృద్ధి చేసే విధంగా నడుచుకుంటే బాగుంటుందని చెప్పి సభాముఖంగా తెలుసు. అంటే మీరేమో నిధులు వస్తాయని చెప్తున్నారు, కానీ గతంలో పనిచేసిన సర్పంచులు కూడా చాలామంది కూడా నిధులు రాలేదు, మేము అప్పుల పాలైనామని కూడా చెప్తున్నారు. నిధులు వచ్చినాయి, అభివృద్ధికి నిధులు రాకుండా ఎట్లున్నాయి, నిధులు రాని ఎట్లా అభివృద్ధి చేస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు ఏ ఊరు సొంత ఖర్చులు పెట్టి మేము అప్పుల పాలైనామని చెప్పేసి కూడా కొందరు గతంలో పనిచేసిన లాస్ట్ టైం చేసిన సర్పంచులు కూడా చాలామంది చెప్తున్నారు. చేసిండ్రు. అభివృద్ధి అనేది ఎట్లుంది, మనం ప్రభుత్వం నుంచి వచ్చింది, కానీ మనం కూడా కొంచెం తయారు చేసుకోవాలి. ఊళ్ళల్లో చెరువులు కుంటలు, చేపల చెరువు ఉంటుంది, దాన్ని నర్రాజు పెట్టుకోవాలి. చెట్లు ఉంటాయి గ్రామకంఠంలో, ఆ చెట్లను నర్రాజు పెడతాం కదా, సంవత్సరానికి వచ్చి ఆదాయంతో కొంచెం అభివృద్ధి చేసుకోవాలి. మరి ప్రతిదాన్ని అభివృద్ధి రాలేదు, చేయలేదు. ప్రభుత్వం అభివృద్ధి సొంత ఖర్చులు ఎక్కడ ఖర్చులు అయినాయి వీళ్ళకు? వాళ్ళ ఓన్ ఖర్చులు చేసి చిల్లర అలవాటు చేసి తిరుగుకుంటూ పోతే ఖర్చు అయితే అప్పులు అయితే. మరి మనం కొంచెం బాధ్యతగా పనిచేయాలి. గ్రామాల అభివృద్ధి అంటే బాధ్యతగా పనిచేయాలి, బాధ్యతగా ఉండాలి. మనం కూడా గ్రామంలో మన గ్రామ పంచాయతీ నిధులు ఎట్లా రావాలి, ఏ రూపంగా వస్తాయనే ఆలోచనతో చేయాలి. మరి వచ్చిన డబ్బు వస్తేనే పని చేస్తా, డబ్బు రాకుంటే నేను ఖర్చు పెడతా, అప్పులు అయితే. మరి గ్రామంలో ఎట్లా అభివృద్ధి చేయాలనే విషయాన్ని మంచి ఆలోచన చేసుకోవాలి. మనం ఏం చేస్తే మనకు డబ్బు వస్తుంది. ఇప్పుడు చేపలు చిన్న చెరువుకుంటూ ఉండదు, దానికి చేపలు పెంచాలి, దాన్ని అర్రాజు పెట్టాలి, 1,00,000 2 లక్షలు వస్తాయి చిన్న గ్రామాలకు. అవి అర్రాజు పెట్టుకుని డెవలప్మెంట్కి వాడుకోవాలి. చింత చెట్లు ఉంటాయి, ఊరు చాలా ఉంటాయి, అవన్నీ అర్రాజు పెట్టుకోవాలి. దాని నుంచి ఒక 50,000 వస్తాయి, దాన్ని కూడా కొంచెం డెవలప్మెంట్కి వాడుకోవాలి. అవన్నిటిని విడిచిపెట్టుకొని అవి తీసుకొని వాడుకుంటే మన అప్పులు అవుతాయి. అప్పులు కాకపోతే ఏమవుతాయి? మనం అభివృద్ధి చేయాలంటే కొంచెం మనం కాన్సెప్ట్ చేయాలి. మనం గ్రామం మీద మనకు ఒక ప్రజాప్రతినిధిగా మనం ఎన్నుకున్నప్పుడు మనం ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి. కనీస అవసరాలు తీరవాలి. తాగునీరు కానీ, మురుగు కాలువలు కానీ, లైట్లు కానీ. ప్రజలు అడిగేది ఏముంది, మనం ఏమడుగుతారు? నీళ్ళు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా అని అడుగుతారు. ఈ మూడు మనం కరెక్ట్ చూసుకుంటే సర్పంచ్కి ఎప్పుడు తిరిగి ఉండదు. నేను నా అనుభవంతో చెప్తున్నా. నేను 97 నుంచి ఇప్పటివరకు ప్రజాప్రతినిధి ఎలక్ట్ అయితేనే ఉన్నా, గెలుస్తూనే ఉన్నా. అన్నకు మా పక్క గ్రామం తెలుసు. నేను అది మరి చేసినందుకే కదా మాకు కూడా ఓట్లేసి. మేము ప్రజలకంతా రోజు ఏం తెచ్చి పెడతలేను కదా నేను. మనం ఎక్కడైనా ప్రజలతో అందుబాటులో ఉండాలి. ఎనీ టైంలో మనిషి వచ్చిండు అంటే మనం రెస్పాన్స్ ఇవ్వాలి. మనం వాళ్ళ కలిసి ఉంటేనే వాళ్ళు మనకు ఓట్లేస్తాం. ఇక మనం సర్పంచ్కి ఎలక్షన్ అయిన తెల్లారి నేను సర్పంచ్ని అని చెప్పి ఏదో పట్టుకొని కారు వేసుకొని సైకిల్ మోటార్ వేసుకొని తిరుగుతుంది. నా తాను ఈ రోజుకు స్కూటర్ కూడా లేదు, స్కూటర్ కూడా లేదు, ఏమీ లేదు. నేను ఆటోలోనే పోతాను ఇప్పటికి కూడా. నేను అసెంబ్లీ కాడికి పోతే మా స్పీకర్ గారు దగ్గర అసెంబ్లీ కూడా నా ఆటో ఇడిచిపెడుతుంది. అన్నకు తెలుసు, నా ఆటో నెంబర్ ఉండదు, గ్రేట్ల కాడ తెలుసు. వాళ్ళందరూ అంటారు, అరే ఇక్కడ దారు సర్పంచ్ వచ్చి ఇడిచిపెట్టుండే అంటారు. అలా ఇప్పుడు కూడా అయితే మనం అనవసరమైన ఖర్చులు చేసుకుంటే అప్పులు అయితే కావని కాదు. నేను ఎలాంటి లేకుండా చాలా ఇంట్రెస్ట్తో, ఇది మా గ్రామం లోపల ఏ సందులో కూడా జాయిన్ రోడ్డు కూడా లేకుండా లేదు ఈరోజు. తాగునీరు కానీ, సాగునీరు కానీ, మిషన్ భగీరథ పైపులు నీళ్లు రాకుండా కూడా విలేజ్లో ప్రతి గల్లీకి నీళ్ళు వస్తాయి. 50 ఇండ్లకు ఒక ఎలక్ట్రిక్ బుడ్డి ఉంటుంది కదా, సింగిల్ ఫేజ్ బుడ్డి. 50 ఇండ్లకు ఒక బుడ్డి ఏర్పాటు చేయడం మనం చేయాలి. కొంచెం అభివృద్ధి చేస్తేనే ప్రజలు మనం ఎప్పుడు కూడా ఎన్నుకుంటారు. ఇక వీళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు అనొద్దు, కానీ పిల్లలకు ఏముందంటే సర్పంచ్ అని తెలియాలి, వాళ్ళ ఎంజాయ్లకు కూడా కొంచెం చెడగొట్టుకుంటున్నారు. చెడగొట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ముందు ఫ్యూచర్ ఉన్నది మీకు. మేము చిన్నగా నేను కూడా 22 సంవత్సరాలకే వచ్చిన ఈ పదవులలో. మరి ఇప్పుడు నేను 62 ఏళ్ళున్నా. ఇప్పటికి కూడా నా దగ్గర పదవి ఉన్నా అంటే నేను ప్రజలకు అందుబాటులో ఉంటేనే పదవి ఉంటుంది. మీరు కూడా చేయాలి. మీకు అభివృద్ధి, మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇకపోతే రేపు భవిష్యత్తు ఇంకోటి ఆ రోజుల్లో తెలుసుకునే కాలం, ఈరోజు తెలుసుకున్న కాలం. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచోనికి ఓటేస్తారు, మంచోనికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా గెలిపిస్తారు. మీరు ఎప్పుడు సహకరిస్తామని చెప్పి